ఇప్పుడు మనం డ్రాఫ్టర్ ఎలా వాడాలి, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అనే సబ్జెక్టు మనం చూద్దాం. ఫస్ట్ ఇది ఒక అనేది బాటమ్ లూజ్ చేయండి. ఇది ఇలా ఈ రెడ్ కలర్ ఫేస్ అనేది ఈ ప్యాడ్ సర్ఫేస్ కరెక్ట్గా కోయిన్సైడ్ అవ్వాలి. మీరు వీలైతే ఇంత టైట్గా తిప్పితే అంత టైట్గా తిప్పండి, కానీ ఈ రెడ్ దానికి సర్ఫేస్ దానికి మధ్యలో ఏం గ్యాప్ ఉండకూడదు. వీలైతే ఎంత టైట్ అయితే అంత టైట్గా తిప్పుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒకటి రెడ్ హారిజాంటల్ లైన్ ఉంటుంది. ఆ హారిజాంటల్ లైన్ అనేది 0తో ఇంక్లైన్ అయి ఉండాలి. అప్పుడే కరెక్ట్గా 90 డిగ్రీస్లో ఉన్నట్టు. మనకు కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి కావాలంటే డ్రాయింగ్స్ మెయిన్గా పెన్సిల్స్ కావాలి, క్లిప్స్ కావాలి అండ్ రౌండర్. ఈ పెన్సిల్స్ కూడా ఒకటి హెచ్ ఉండాలి, మీకు కనిపిస్తుంటుంది ఇక్కడ హెచ్, మరి ఇంకొకటి హెచ్బి అండ్ ఇంకొకటి 2B. ఈ హెచ్ అనే పెన్సిల్ లైట్ లైన్స్ డ్రా చేయడానికి, ఈ హెచ్బి అనేది మరి అంత లైట్ లైన్స్ డ్రా చేయకోకుండా మరి అంత థిన్ లైన్స్ డ్రా చేయకుండా మధ్య రకంలో డ్రా చేయడానికి. ఈ 2B పెన్సిల్ అనేది థిన్ లైన్స్ డ్రా చేయడానికి. ఇప్పుడు షీట్ ఎలా ప్లేస్ చేసుకుందామని చూద్దాం. ప్యాడ్ ఈ డ్రాయింగ్ టేబుల్ మీద ఇప్పుడు క్లిప్స్ పెట్టండి. ముందుగా క్లిప్స్ పెట్టుకునే ముందు ఈ డ్రాయింగ్ షీట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకుందాం. ఎలాగంటే ఇక్కడ మీకు ఇట్లా కనిపించదు వైట్ ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇలా కాదు ఎంత వైట్ కలర్ సర్ఫేస్ ఉంది కాబట్టి ఈ చాట వైట్ కలర్ సర్ఫేస్ రెండు కోయిన్సైడ్ అవుతున్నాయి కాబట్టి మీరు అంత కనుక్కోలేరు. సో ఇప్పుడు ఈ స్కేల్ అనేది ఈ చాటి ఒక ఎడ్జ్ ప్యారలల్గా ఉండాలి. సో దాని ప్రకారం మనం క్లిప్స్ పెట్టుకుందాం. చూడొచ్చు ఇప్పుడు ఈ రెండు భాగం ప్యారలల్గా ఉన్నాయి. సో క్లిప్స్ పెట్టండి. ఇప్పుడు ఈ క్లిప్స్ ఎందుకు పడతామంటే చార్ట్ డ్రాయింగ్ వేసేటప్పుడు కదలకూడదని ఇలా పెట్టాలి. అట్లీస్ట్ మినిమం 3 అన్నా పెట్టాలి. ఇక్కడ మనకి స్పేస్ ఉంది కాబట్టి 4 అయినా పెట్టుకుందాం. మీ ఇష్టం, ఏ క్లిప్స్ అయినా వాడచ్చు, ఐరన్ కానీ ప్లాస్టిక్ కానీ. ఇప్పుడు లైన్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10 mm 50 mm డ్రా చేద్దాం. డ్రా చేశాక పర్పెండిక్యులర్ లైన్స్ గీయాలి ఈ లైన్కి. అట్లే ఇక్కడ నుంచి గీసేటప్పుడు 1 to 2 mm గ్యాప్ అన్న ఉండాలి ఈ హారిజాంటల్ లైన్కి అండ్ పర్పెండిక్యులర్ లైన్కి. అలాగే ఇప్పుడు ఇది గీసేటప్పుడు ఇక్కడ లైన్ నేమింగ్, ఇది రెఫరెన్స్ లైన్ కాబట్టి ఈ రెండింటి మధ్యలో 8 to 10 mm గ్యాప్ అన్నా ఉండాలి. ఇప్పుడు 50 సెంటీమీటర్స్ కాబట్టి 50 అని రాయండి. యారోస్ గీయాలి 1:3 రేషియోలో. అండ్ షేడ్ చేయాలి. మరి అంత డార్క్గా షేడ్ చేయకూడదు, మరి అంత లైట్గా షేడ్ చేయకూడదు. ఎందుకంటే ఎక్కువ షేడ్ డార్క్ ఉంటే బాగుండదు కాబట్టి. నేమింగ్ A and B ఇవ్వాలి. ఇప్పుడు మీరు నేమింగ్ ఈ లైన్ పైన ఇవ్వకోకుండా కింద ఇచ్చారనుకో అది తప్పు అవుతుంది. అలాగే మీరు ఇప్పుడు ఈ AB అనే లైన్ ఇట్లా పర్పెండిక్యులర్గా ఇచ్చారనుకో AB. ఇప్పుడు ఈ ఇండికేటర్ లైన్ అనేది ఇట్లా ఉంది అంటే అప్పుడు 50 మీరు ఇట్లా రాయాలి. మరి ఇట్లా రాస్తే అది తప్పు అవుతుంది, ఓన్లీ ఇట్లా రాయాలి. అలాగా నెక్స్ట్ ఇప్పుడు 10 mm లైన్ తీసుకుందాం. ఈ 10 mm లైన్కి ఎలా నువ్వు ఇండికేట్ చేస్తావంటే యారో మార్క్స్ 1:3 రేషియో లోపల ఇరుక్కుంటాయి కాబట్టి ఇట్లా గీస్తాం.
ఇది 10 mm అని రాస్తావు. ఇక్కడ యారోస్ అనేది ఇట్లా బయట నుంచి ఇస్తావు. ఇలా కనిపిస్తుందా? ఇలా ఒకవేళ 5 mm అంటే ఇట్లానే లాగానే ఇట్లా గీస్తారు. అప్పుడు 5 ఇక్కడ 10 లోపల రాస్తారు, కానీ ఇక్కడ 5 మాత్రం ఇట్లా పైన రాయండి. యారో మార్క్ గీసిన తర్వాత 5 అని రాసేయండి అంతే. అలాగే సర్కిల్ యొక్క రేడియస్ ఎలా ఇండికేట్ చేస్తామంటే, ఇప్పుడు 25 mmతో ఒక సర్కిల్ గీద్దాం. ఆ 25 mm సర్కిల్తో రేడియస్ గీస్తామా ఇప్పుడు? ఇలా గీస్తాం. దీన్ని ఈ రేడియస్ని డయామీటర్ని 5తో డినోట్ చేస్తాం. 5 ఈక్వల్స్ ఇప్పుడు ఇది 50 కాబట్టి 50 అని రాస్తాం. యారో మార్క్స్ ఇలా ఇవ్వాలి లోపల. అలా కాదు ఇట్లా అని ఇస్తామంటే ఇట్లా బయటకు వచ్చి ఇట్లనే ఇవ్వచ్చు మీరు. ఇట్లా వచ్చేసి ఇట్లా 5 ఈక్వల్స్ 50 ఇక్కడనే వేయచ్చు, ఇక్కడనే వేయచ్చు, మీ ఇష్టం, అది ఎట్లయినా వేయవచ్చు. ఇప్పుడు యాంగిల్స్ ఎలా డ్రా చేద్దాం? రెండు ప్యారలల్ లైన్స్ మధ్య యాంగిల్ ఎలా డ్రా చేస్తామంటే, లైన్ గీయండి. ఇప్పుడు ఒకవేళ ఈ రెండు లైన్స్ మధ్య యాంగిల్ ఉండేది ఒక 50 అనుకో, ఇక్కడ మీకు చూడొచ్చు ఇక్కడ 50 ఉంటుంది. అలా పెట్టేసి ఇటు నుంచి ఇట్లా 50 గీస్తాం. ఇప్పుడు నేమ్స్ ఇవ్వండి, A, B అండ్ C. ఇప్పుడు కంపాస్తో at some distance make arc between the two lines and draw the arrows such that 1:3 ratios and write the angle between them 50 degrees. Similarly, if the angle is less than 50 degrees, how to draw? For 30, now let us draw 30 degrees between the lines. 30 degrees ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ హారిజాంటల్ లైన్ 30 degreesకి కోయిన్సైడ్ అయింది. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 30 లైన్స్ ఉంటుంది. నేమింగ్ ఇద్దాం A, B అండ్ C అండ్ ఆర్క్. ఇప్పుడు ఈ రెండింటి మధ్య స్పేస్ తక్కువ ఉంది కాబట్టి ఇట్లా బయటికి ఇచ్చుకోండి. ఈ 30 degrees అనేది ఇక్కడ రాయండి. యారోస్ అనేది ఇట్లా బయట నుంచి ఏమన్నా ఇవ్వచ్చు, ఎందుకంటే స్పేస్ తక్కువ ఉంది కాబట్టి. అలాగే 15 degrees డ్రా చేద్దాం. ఇప్పుడు 15 degrees డ్రా లైన్ AB. ఇప్పుడు మనం డిగ్రీస్ పెడదాం. 15 ఉండదు, 220 ఉంటాయి కాబట్టి ఇది 15 degrees అవుతుంది. C. ఇప్పుడు కంపాస్తో ఆర్క్ డ్రా చేస్తాం. ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ కొన్నిసార్లు మనం 15 లోపల రాయలేం కాబట్టి ఇట్లా బయట రాయొచ్చు, ఇట్లా 15 degrees అని షేడ్ చేయాలి ఇవి. అలాగే ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఆఫ్ పాలిగాన్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్ పర్పెండిక్యులర్ టు, ఇప్పుడు ఇది XY రెఫరెన్స్ లైన్ అయితే ఈ లైన్కి పర్పెండిక్యులర్ టు అంటే వన్ సైడ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు XY రెఫరెన్స్ లైన్ అనేటప్పుడు ఇలా గీస్తాం. ఇప్పుడు ఇంత 30 mm గీసుకుందాం XY రెఫరెన్స్ లైన్కి. ఈ రౌండర్తో 30 mm తీసుకుందాం. ఇప్పుడు ఈ ఆర్క్ డ్రా చేద్దాం. ఆర్క్ డ్రా చేస్తే ఇప్పుడు రెండు లైన్స్ డ్రా చేద్దాం.
అప్పుడు ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. ఏ, బి అండ్ సి. ఇప్పుడు దీనికి ఎలా డినోట్ చేస్తామంటే 0 పెట్టేసుకోండి ఇట్లా. ఇప్పుడు మనం యారోస్ ఇట్లా ఇచ్చాం కాబట్టి ఈ 30 mm కాబట్టి ఇట్లా 30 mm రాయాలి. దీనిపైన లైన్ కనిపిస్తుందా మీకు? అట్లా. ఇది పర్పెండిక్యులర్ టు XY రెఫరెన్స్ లైన్. నా ప్యారలల్ టు XY రెఫరెన్స్ లైన్ ఎలా గీస్తామంటే సిమిలర్ లెంత్. ఇప్పుడు 30 mm ఇట్లా గీస్తావు, సేమ్ లైక్ దిస్. యారోస్ గీస్తావు, ఈ లైన్స్ని జాయిన్ చేస్తావు. ఇది ప్యారలల్ టు XY రెఫరెన్స్ లైన్. ఇలా కాకుండా ఇలా అయినా గీయచ్చు. మళ్ళీ మనం 30 mm ఇలా అయినా గీయచ్చు. రెండు సేమ్ ప్యారలల్ అవుతుంది. సేమ్ ఇది కూడా అంతే. పర్పెండిక్యులర్ టు VP అనేటప్పుడు రెండు విధాలుగా డ్రా చేయొచ్చు. 30 mm అయితే ఇలా. ఇది కూడా అంటే రెండు విధాలుగా డ్రా చేయొచ్చు. మీ ఇష్టం ఎట్లయినా. పర్పెండిక్యులర్ టు VP అనేటప్పుడు ఇలా అయినా గీయచ్చు. ప్యారలల్ టు XY రెఫరెన్స్ లైన్ అయినా ఇలా అయినా గీయవచ్చు. ఇప్పుడు అలాగే స్క్వేర్ చూద్దాం. స్క్వేర్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి అది ప్యారలల్ అన్నా పర్పెండిక్యులర్ అన్నా ఇలా అయినా గీయచ్చు. ఇప్పుడు 30 mm గీద్దాం స్క్వేర్. 30 mm 30 and 30. దీన్ని ఇలా డినోట్ చేస్తాం. డ్రాయింగ్ యారో మార్క్స్. ఇప్పుడు స్క్వేర్ని పర్పెండిక్యులర్ టు VP, ప్యారలల్ టు VP అని చెప్పలేము, ఎందుకంటే ఆల్ ఎడ్జెస్ ఆర్ ఈక్వల్. కానీ మనం ఒక విధంగా చెప్పచ్చు, ఇట్ ఈస్ ఇంక్లైన్డ్ అట్ ఆల్ ఇట్ అది ఏ విధంగా నచ్చంటే ఆల్ ఎడ్జెస్ ఆర్ ఇంక్లైన్ టు ఈక్వల్లీ. అంటే ఈక్వల్ అంటే 45 degreesతో. ఇప్పుడు ఇది XY రెఫరెన్స్ లైన్ అనుకో, ఇది XY రెఫరెన్స్ లైన్. ఈక్వల్ ఇంక్లైన్డ్ అంటే ఈ రెండింటి మధ్యలో 90 degrees ఉంటుంది కాబట్టి టోటల్ మనకి 180 కాబట్టి 90 పోతే ఇంకా ఎంత ఉంటుందంటే 90 ఉంటుంది. అందుకు 45 ఇస్తాం. ఇప్పుడు 45 degrees పెట్టండి. 45 degrees ఇలా. ఇప్పుడు డ్రా చేద్దాం 30 degrees. 30 degrees డ్రా చేద్దాం. ఇప్పుడు ఇది 30, ఇది 30, ఇది 30, ఇది 30. నేమింగ్ A, B, C అండ్ D. ఇప్పుడు ఎలా డినోట్ చేస్తామంటే ఇలా డినోట్ చేయొచ్చు. చూడు, ఎక్కడైనా డినోట్ చేయొచ్చు మనం ఈ డిస్టెన్స్ అనేది. ఏమంటే మీరు ఎలా డినోట్ చేస్తున్నామని గుర్తుండాలి. సిమిలర్ స్క్వేర్ కూడా అంతే. స్క్వేర్ కాదు, రెక్టాంగిల్. ట్రయాంగిల్ కూడా మనం 3 రకాలుగా గీయచ్చు. ఎలాగంటే దానికి లెంత్ బ్రెత్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ట్రయాంగిల్ లెంత్ వచ్చేసి 40 mm అండ్ బ్రెత్ వచ్చేసి 20 mm గీద్దాం. బ్రెత్ 20 అండ్ లెంత్ 40. ఈ లెంత్ అనేది ప్యారలల్ టు XY రెఫరెన్స్ లైన్ ఉంటుంది అండ్ బ్రెత్ అనేది పర్పెండిక్యులర్ టు XY రెఫరెన్స్ లైన్ ఉంటుంది. అలాగే ఇది ఇప్పుడు ఇంకొక రకంగా గీద్దాం. ఇప్పుడు బ్రెత్ అనేది ప్యారలల్ టు XY రెఫరెన్స్ లైన్ ఉంటుంది. లెంత్ వచ్చేసి పర్పెండిక్యులర్ టు XY రెఫరెన్స్ లైన్ వస్తుంది 4 centimeters.
అలాగే ఇప్పుడు ఇంక్లైన్డ్ 45 degrees అంటే ఆల్ ఎడ్జెస్ ఆర్ ఇంక్లైన్ అట్ 45 degrees అంటే ఇలా గీస్తాం మనం. 45 degrees పెట్టేసి లెంత్ వచ్చేసి 40, బ్రెత్ వచ్చేసి 20, అగైన్ లెంత్ వచ్చేసి 40, బ్రెత్ వచ్చేసి 20. ఇలా ఆల్ యాంగిల్స్ ఆర్ ఇంక్లైన్ అట్ ఈక్వల్లీ. ఇప్పుడు ఇది 45 ఉంటుంది, ఇది యాంగిల్ కూడా 45 ఉంటుంది. సిమిలర్లీ ఇప్పుడు రెగ్యులర్ హెక్సాగాన్ ఎలా డ్రా చేస్తామనేది చూపిస్తా. హెక్సాగాన్ కూడా ప్యారలల్ టు XY రెఫరెన్స్ లైన్ అని ఉంటుంది, పర్పెండిక్యులర్ టు XY రెఫరెన్స్ లైన్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 25 mm తీసుకోండి రేడియస్ అనేది. ఆ 25 mm ఇప్పుడు ఇది XY రెఫరెన్స్ లైన్ అయిందనుకోండి, 25 mm తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు సెంటర్ నుంచి డ్రా చేద్దాం సర్కిల్. డ్రా చేస్తే ఇప్పుడు ఈ ఎడ్జ్ నుంచి బాటమ్ ఆఫ్ ది సర్కిల్, అప్ సైడ్ ఆఫ్ ది సర్కిల్ అండ్ లో సైడ్ ఆఫ్ ది సర్కిల్ ఆర్క్స్ డ్రా చేద్దాం. అప్పర్ సైడ్ ఆఫ్ ది సర్కిల్ అండ్ లోయర్ సైడ్ ఆఫ్ ది సర్కిల్ రెండు చోట్ల డ్రా చేద్దాం. ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేద్దాం. ఈ పాయింట్స్ని డ్రా చేస్తే మనకి రెగ్యులర్ హెక్సాగాన్ వస్తుంది. అది ప్యారలల్ టు XY రెఫరెన్స్ లైన్ అవుతుంది. డ్రాఫ్టర్ ఎందుకు వాడతామంటే టైం సేవ్ చేస్తుంది, అక్యురేట్ షేప్స్ కూడా వస్తుంది, పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఇది ప్యారలల్ టు XY రెఫరెన్స్ లైన్. ఇప్పుడు పర్పెండిక్యులర్ టు XY రెఫరెన్స్ లైన్ అంటే ఇప్పుడు ఇలా గీద్దాం. ఇది పర్పెండిక్యులర్ లైన్. ఇప్పుడు ఇది XY రెఫరెన్స్ లైన్ అయితే ఇది పర్పెండిక్యులర్ టు XY రెఫరెన్స్ లైన్ అవుతుంది. కాబట్టి సర్కిల్ డ్రా చేయండి 25 mmతో. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ 1 ఆర్క్ అండ్ రైట్ సైడ్ 1 ఆర్క్, అలాగే ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ 1 ఆర్క్ అండ్ రైట్ సైడ్ 1 ఆర్క్. ఇప్పుడు ఈ ఆర్క్స్ అన్ని డ్రా చేస్తే మనకి రెగ్యులర్ హెక్సాగాన్ వస్తుంది. అది పర్పెండిక్యులర్ టు VP అవుతుంది. అలాగే హెక్సాగాన్ ఇంక్లైన్ అట్ 45 degrees టు ది XY రెఫరెన్స్ లైన్ అనేటప్పుడు ఇది XY రెఫరెన్స్ లైన్ అవుతుంటే 45 degrees ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి పెడతాం. ఇది 45 degrees తో ఇంక్లైన్ అయింది. ఇప్పుడు హెక్సాగాన్ ఇంక్లైన్ అట్ 45 degrees అనేటప్పుడు ఇలా డ్రా చేస్తాం రెగ్యులర్ హెక్సాగాన్. సిమిలర్లీ అక్కడ హెక్సాగాన్ ఎలా డ్రా చేస్తాం ఇక్కడ కూడా అంతే. ఏమంటే ఇక్కడ యాంగిల్ ఇచ్చాడు కాబట్టి ఆ యాంగిల్లో అవుతుంది. సింపుల్. ఇప్పుడు ఈ ఆర్క్స్ అన్ని డ్రా చేద్దాం. మనకు డ్రా చేసేస్తే ఇంక్లైన్ అట్ 45 degrees వస్తుంది. ఈ 45 degrees ఇంక్లైన్ అనేది ఇప్పుడు ఈ ఎడ్జ్ కూడా ఇంక్లైన్ అట్ 45 degrees అవుతుంది, ఈ ఎడ్జ్ అనేది కూడా ఇంక్లైన్ అట్ 45 degrees అవుతుంది. అలాగే ఇప్పుడు పెంటగాన్ ఎలా డ్రా చేస్తామంటే చూపిస్తా ఒక్క నిమిషం. ఇప్పుడు రెగ్యులర్ పెంటగాన్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఇప్పుడు పెంటగాన్ సైడ్ వచ్చేసి 25 mm అనుకుందాం. 25 mm అనుకుంటే ఇప్పుడు రెగ్యులర్ పెంటగాన్ సైడ్ వచ్చేసి 72 degrees అంటే ఇప్పుడు ఇలా పెట్టేసి 72 degrees ఇలా డ్రా చేయొచ్చు. అలాగే ఈ ఎడ్జ్ నుంచి 72 degrees డ్రా చేయండి. ఇలా డాట్స్ పెట్టుకుంటే ఇప్పుడు ఇక్కడ నుంచి 25 mmతో డ్రా చేయండి ఆ లైన్ అనేది. 25 and 25. ఇప్పుడు 25 రేడియస్ తీసుకోండి కంపాస్ మీద. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ఆర్క్, ఇక్కడ నుంచి ఒక ఆర్క్ గీయండి.
ఇది అవుతుంది. ఇప్పుడు ఈ రెండు ఎడ్జెస్ జాయిన్ చేద్దాం. అప్పుడు మనకి రెగ్యులర్ పెంటగాన్ అనేది వస్తుంది పర్ఫెక్ట్ షేప్తో. ఇది వన్ సైడ్ ఈజ్ ప్యారలల్ టు XY రెఫరెన్స్ లైన్. అలాగే వన్ సైడ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు XY రెఫరెన్స్ అని అనేటప్పుడు ఎలా గీస్తామంటే సిమిలర్లీ అంతే. ఇప్పుడు సేమ్, ఇప్పుడు ఇది ప్యారలల్ గీస్తాం కాబట్టి పర్పెండిక్యులర్ గీస్తాం 25. అలాగే ఇలాగ ఎట్లా చేస్తాం అంతే 72 degrees 72 degrees 72 degrees. ఇలాగే మళ్ళీ ఇక్కడ నుంచి పెట్టి 72 degrees గీస్తాం. సేమ్ ఇక్కడ నుంచి 25, అలాగే ఇక్కడ కూడా 25 ఉంటుంది. ఇప్పుడు 25 రేడియస్ అని గీసిన తర్వాత ఇక్కడ నుంచి ఒక ఆర్క్, అలాగే ఇక్కడ నుంచి ఒక ఆర్క్ గీసి ఇప్పుడు ఈ రెండు లైన్స్ని జాయిన్ చేస్తే మనకు రెగ్యులర్ పెంటగాన్ వస్తుంది. అది కూడా పర్పెండిక్యులర్ టు VP. ABCD అండ్ E. దీని సెంటర్ ఎలా డ్రా చేస్తామంటే ఇప్పుడు ఇదంతా ఈ లైన్ అనేది ఇట్లా ఉంది కదా, ఈ పాయింట్ అనేది సెంటర్ నుంచి డ్రా చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ E అనే ఎడ్జ్ నుంచి ఒక లైన్ డ్రా చేయండి, అది కూడా BC లైన్కి. అలాగే ఇప్పుడు ఈ CD అనే లైన్ కూడా ఉంది కదండి. ఇప్పుడు ఈ స్కేల్ అనేది CD లైన్కి ప్యారలల్ ఉంది. ఇప్పుడు A నుంచి CD లైన్కి లైన్ డ్రా చేయండి. ఇప్పుడు ఈ రెండు లైన్లు కోయిన్సైడ్ అవుతుంది. సో ఇది సెంటర్ O. ఇలా సెంటర్ కూడా కనుక్కోవచ్చు మనం.